హలో ఫ్రెండ్స్, మనం మహాభారతానికి సంబంధించిన ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, కౌరవులకి సర్వసైన్యాధ్యక్షత నిర్వహించిన వారిని క్రోనలాజికల్ ఆర్డర్లో మనం అరేంజ్ చేయాలన్నమాట. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ముందు ఎవరు సర్వసైన్యాధ్యక్షత చేశారు, తర్వాత చివరి వారు ఎవరు. ఆ విధంగా మనకి ఇక్కడ ఆప్షన్స్ చూస్తే చివరి వారు అశ్వత్థామ ఉన్నారు కాబట్టి మొదటి వారు చూడండి. మొదటి వారు మనకి భీష్మాచార్యులు వారు మనకి 2 ఆప్షన్లో ఉన్నారు. తర్వాత భీష్మాచార్యుల తర్వాత ద్రోణాచార్యులు వారు సర్వసైన్య అధ్యక్షత వహిస్తారు కాబట్టి మనకి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. ముందుగా మనకి 18 రోజులు కురుక్షేత్ర సంగ్రామంలో మొదటి 10 రోజులు భీష్మాచార్యులు వారు సర్వసైన్య అధ్యక్షత వహిస్తారు. తర్వాత ద్రోణాచార్యులు వారు 5 రోజులు, తర్వాత కర్ణుడు 2 రోజులు, తర్వాత చివరి రోజు అయినటువంటి 18వ రోజు శల్యుడు అర్ధ రోజు భీమునికి దుర్యోధనునికి గదా యుద్ధం జరుగుతుంది. తర్వాత చివరిగా ఉరుభంగం తర్వాత దుర్యోధనుడు అశ్వత్థామను సర్వసైన్యాధ్యక్షుడిగా చేస్తారన్నమాట. కాబట్టి మనకి చివరి వారు అశ్వత్థామ, మొదటి వారు భీష్మాచార్యుల తర్వాత ద్రోణాచార్యులు, తర్వాత కర్ణుడు, తర్వాత శల్యుడు. మనకి మహాభారతంలో పర్వాలు తెలిసిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. మనకి ఫస్ట్ భీష్మ పర్వం వస్తుంది. భీష్మ పర్వం తర్వాత ద్రోణ పర్వం, తర్వాత కర్ణ పర్వం. అంటే ఫస్ట్ భీష్మాచార్యుల వారు సర్వసైన్యాధ్యక్ష చేసినటువంటి మనకి కురుక్షేత్ర యుద్ధం గురించి భీష్మ పర్వంలో ఉంటుంది. తర్వాత భీష్మాచార్యుల తర్వాత ద్రోణాచార్యులు, తర్వాత కర్ణుడు తర్వాత శల్యుడు, తర్వాత సౌప్తిక పర్వంలో మనకి అశ్వత్థామ ఉప పాండవుల్ని దుష్టదుమ్ముడు మనకి పాండవులకి సర్వసైన్యాధ్యక్షుడు దుష్టదుమ్ముడు 18వ రోజు వరకు కూడా 18వ రోజు రాత్రి మనకి అశ్వత్థామ దుష్టదుమ్ముడిని సంహరించడం జరుగుతుందన్నమాట. మనకి నీట్గా నోట్ చేసుకోండి. భీష్మాచార్యుల వారు 10 రోజులు, ద్రోణాచార్యుల వారు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు మనకి చివరి రోజు ఉంటారనమాట. తర్వాత అశ్వత్థామ మనకి రాత్రిపూట అనేది దాడి చేయడం జరుగుతుందన్నమాట, కృతవర్మ కృపాచార్యులతో పాటు. మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయి. ఈ క్రింది వారిలో ఎవరి మరణాంతరం దుర్యోధనుడు కర్ణుడిని సైన్యాధిపతిగా చేసుకున్నారు. మనం ఇప్పుడే చూసుకున్నాం కదా, ఫస్ట్ భీష్మాచార్యులు, తర్వాత ద్రోణాచార్యులు. ద్రోణుని మరణాంతరం అంటే ద్రోణుని మనకి దుష్టదుమ్ముడు సంహరించడం జరుగుతుంది. తర్వాత కర్ణుడు సైన్యాధిపతి అవుతారనమాట. ఎవరి మరణానంతరం? ద్రోణాచార్యుడి యొక్క మరణానంతరం. తర్వాత ఎన్ని రోజులు కర్ణుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో కౌరవ సైన్యానికి సేనాధిపతిగా ఉన్నాడు అని అడిగారు. మనం చూసాం కదా, 2 రోజులు. భీష్మాచార్యులు 10 రోజులు, తర్వాత ద్రోణాచార్యులు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు చివరి రోజు ఉంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.